రైట్ నౌ నువ్వేంటంటే డిమాండ్ చేసే పొజిషన్‌లో అయితే లేవు. నువ్వు అడిగే సిట్యుయేషన్‌లో నువ్వు ఇంకా రాలేదు. నీ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌కి మేము ఏదైతే ఇస్తామో నువ్వు అది తీసుకోవాలి తప్ప దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్‌నేటివ్. దిస్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్ అండ్ యూ హావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, యూ కెన్ మూవ్ ఔట్. Hi friends, software is one such industry which is run more by the people and their thought process than the policies. ఎస్, ఈ వీడియోలోని 2 సినారియోస్ నా సర్కిల్లోనే నాకు తెలిసిన వాళ్ళ దాంట్లోనే అయ్యింది చూడడానికి అయితే ట్రై చేద్దాం. ఒక అబ్బాయి వన్ ఆఫ్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీలో తన కెరియర్ అయితే స్టార్ట్ చేశాడు. 1.5 to 2 years అయిపోయిన తర్వాత ఒక స్విచ్ అయితే చేశాడనమాట. సో 2 years తర్వాత మళ్ళీ ఇంకొక 2 years చేసి 4th ఇయర్ దగ్గర ఒక మంచి కంపెనీలోకి ఒక మంచి ప్యాకేజ్ లైక్ ఇంటూ 5 ప్యాకేజ్ లోకి స్విచ్ అయితే అయ్యాడు ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే, జనరల్లీ జాయిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ హైక్ ఏమి ఉండదు. సో ఓకే, ఫస్ట్ ఇయర్ అంతా కష్టపడ్డాడు, డే అండ్ నైట్ వర్క్ చేశాడు, ఆల్మోస్ట్ 9 to 12 hours వర్క్ చేసిన డేస్ ఉన్నాయి, వీకెండ్ లో వర్క్ చేశాడు. అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద న్యూ జాబ్ అన్న మైండ్ సెట్ తోనే వర్క్ చేశాడు. ఓకే, ఫస్ట్ ఇయర్ నాకేం హైక్ రాలేదు, అదే వర్క్ స్టైల్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. మేనేజర్ కూడా అరే తిను ఓకే అలాగా చేస్తున్నాడు కదా, ఇట్స్ ఫైన్, తను బ్యాచులర్ గానే ఉన్నాడు, తను వర్క్ చేస్తున్నాడు అని చెప్పి అదే కంటిన్యూ అయింది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ కూడా ఏం హైక్ రాలేదు ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే సెకండ్ ఇయర్ తనకి హైక్ రాలేదో తను ఏంటంటే మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట, అదే ఇలా 2 years అయిపోతుంది కదండి మరి ఏమి ఇవ్వలేదు అంటే. సో తను ఏమన్నారంటే, జనరల్లీ ఏమవుతుందంటే 3 years తర్వాత నుంచి మీకు మంచి హైక్స్ ఉంటాయి, మీరు ఇప్పుడే కదా జాయిన్ అయ్యారు, వచ్చినప్పుడు ఎక్కువ శాలరీతో వచ్చారు కదా, సో 2 years ఇప్పుడు ఏం పెద్ద ఉండకపోవచ్చు, మీకు డైరెక్ట్లీ 3rd year నుంచి మంచి హైక్స్ ఉంటాయి అన్నారు. సరే ఓకే, ఎలాగా ఆయన చెప్పింది కూడా ఒక విధంగా కరెక్టే, మనం వచ్చినప్పుడు ఇంటూ 5లో వచ్చాం కదా, సో కానీ చూద్దాం అనుకున్నారు ఫ్రెండ్స్. కాకపోతే దాని నెక్స్ట్ ఇయర్ వర్క్ ప్రెషర్ ఇంకా ఎక్కువ పెరిగిందనమాట. ఎర్లీ మార్నింగ్ కాల్స్ అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ తో 2-3 డిఫరెంట్ టైమ్ జోన్ లో టీమ్స్ తోని కస్టమర్ ఇష్యూస్ హ్యాండిల్ చేయడం వల్ల తను ఏంటంటే మార్నింగ్ కాల్స్ అటెండ్ అయ్యాడు, లేట్ నైట్ కాల్స్, మిడ్ నైట్ కాల్స్, మళ్ళీ ఇండియన్ టైంలో కూడా వర్క్ చేశాడు. సో ఇలాగా ఆల్మోస్ట్ డేలో ఒక 12 to 13 hours కంప్లీట్ వర్క్ డెడికేటెడ్ గానే ఉన్నాడు అనమాట. లైక్ ఎలా అంటే మార్నింగ్ 9 o'clock కాల్ అటెండ్ అవ్వడం, అక్కడ నుంచి 10-10:30కి ఆఫీస్ రావడం, 6 వరకు ఇండియన్ టైంలో చేయడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ 7:30-8కి లాగిన్ అవ్వడం, నైట్ 12 అలాగా అయిపోయింది అనమాట. సో ఈ విధంగా తన 3rd year అంతా గడిచింది. సో ఓకే, నాకు ఈసారన్నా అప్రైజల్ వస్తుంది అనుకున్న టైంలోని బట్ 3rd year లో కూడా ఏమీ రాలేదు ఫ్రెండ్స్. సో 3rd year లో కూడా సేమ్ సెకండ్ ఇయర్ లో ఏదైతే జరిగిందో అదే జరిగింది. ఇప్పుడు సిట్యుయేషన్ అంత బాగాలేదు, సో ప్రస్తుతానికి మేము ఇవ్వలేము, మేనేజ్మెంట్ అనేది కొంచెం లీడర్షిప్ చేంజ్ అయింది, సో ఇంకొంచెం టైం పడుతుంది అని అన్నారు ఫ్రెండ్స్. సో తను ఏంటంటే సరే ఇనిషియల్లీ ఓకే అనుకున్నా కూడా, సో తర్వాత ఏం చేశాడంటే ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి 1-to-1 అంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ లో అడిగినప్పుడు, సార్ ఇలాగా ఈ 3 years అయిపోతుంది కదండి, 3 years ముందు నేను జాయిన్ అయిన ప్యాకేజ్కి 3 years తర్వాత కూడా నేను చాలా కష్టపడ్డాను అది ఇది అంటే, సో మేనేజర్ ఒకటే అడిగారు ఫ్రెండ్స్. తను ఏమడిగారంటే, నువ్వు చేసిన వర్క్ ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యు అన్నారు ఫ్రెండ్స్. సో తిను చేసిన వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులోని ఇన్నోవేషన్ ఏమున్నది, సంథింగ్ స్పెషల్ ఏమున్నది, మేము మీకు వర్క్ ఇచ్చాము, నువ్వు ఆ వర్క్ కంప్లీట్ చేసావు, దానికి మేము నీకు శాలరీ పే చేస్తున్నావు, ఇక్కడ ఇన్నోవేషన్ ఎక్కడ ఉన్నది, నువ్వు సంథింగ్ డిఫరెంట్ ఎక్కడ చేసావు, నువ్వేం చేయలేదు, ఫస్ట్ పాయింట్ చెప్పారు. సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే, రైట్ నౌ నువ్వేంటంటే డిమాండ్ చేసే పొజిషన్లో అయితే లేవు, నువ్వు అడిగే సిట్యువేషన్లో నువ్వు ఇంకా రాలేదు, నీ ఎక్స్పీరియన్స్ లెవెల్కి మేము ఏదైతే ఇస్తామో నువ్వు అది తీసుకోవాలి తప్ప దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. దిస్ ఇస్ ఆల్రెడీ డిసైడెడ్ అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, యూ కెన్ మూవ్ అవుట్. ఇదే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది అయిపోయింది, తను అక్కడ కంటిన్యూ అవుతూ వచ్చాడు అండ్ వెన్ ద టైమ్ కేమ్ హీ మూవ్డ్ అవుట్. సో సెకండ్ థింగ్ వచ్చేసి రీసెంట్ గానే లైక్ లాస్ట్ ఒక 6 months లోని మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక కంపెనీలో చేసుకుంటున్నాడు. ఇట్స్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట, మంచిగా ఉంది అంతనా, బట్ హీ వాంటెడ్ టు లైక్ స్విచ్, హీ వాంటెడ్ టు గో టు మచ్ బిగ్గర్ కంపెనీ. సో సరే కదా అని చెప్పేసి తను ఇంకొంచెం ట్రై చేయడం స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. ట్రై చేసినప్పుడు ఒక మంచి కంపెనీలోని ఇంటూ 7 తనకు ఒక మంచి కంపెనీలోని, అంటే తను ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నాడు అనమాట, లైక్ 3 years 4 years ఆ సరౌండింగ్స్ లో ఉన్నాడు. సో తనకి ఇంటూ 7 శాలరీ వచ్చిందనమాట. సరే ఓకే, శాలరీ బాగుంది అని చెప్పేసి ఓకే అనుకున్నాడు ఫ్రెండ్స్ ఇనిషియల్లీ. బట్ తర్వాత తనకు అనిపించింది, సరే ఇక్కడ టెక్నాలజీ అంత బాగోకపోవచ్చు, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పింది, ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రాజెక్ట్ స్పెసిఫిక్ హైరింగ్ జరుగుతుంది. సో ఆ ప్రాజెక్ట్ వల్ల మనం అడగగలం ఏంటంటే మనం ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నామండి అది ఇది అని అడగగలం. సో తను ఏంటంటే ఆ ప్రాజెక్ట్ వాళ్ళని అడగడం జరిగింది, వాళ్ళ టెక్నాలజీ చెప్పడం జరిగింది. తినున్న టెక్నాలజీ కన్నా అది కొంచెం లోవర్ వర్షన్ టెక్నాలజీ అనమాట. సో సరే అని ఇనిషియల్ గా ఏం చేశాడంటే నో అనుకున్నాను, నేను జాయిన్ అదే ఆఫర్ లెటర్ అయితే తీసుకున్నాము, అందరికి తెలిసిందే, ఒక ఆఫర్ వచ్చిందంటే ఆఫర్ లెటర్ అయితే తీసుకున్నాడు, బట్ జాయిన్ అవ్వకూడదు అనుకున్నాడు ఫ్రెండ్స్. జాయిన్ అవ్వకూడదు అనుకుని తను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఆ టీమ్ లోని తనకు ఎవరితో అయితే కాంటాక్ట్ ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి ఒక హైరింగ్ మేనేజర్ ఉంటారు, ఒక లీడ్ ఉంటారు, మళ్ళీ దానికన్నా ముందు రౌండ్ చేసే ఒక నార్మల్ సీనియర్ డెవలపర్ ఉంటారు. సో ఆ సీనియర్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో, సో తనతోనే జనరల్ గా ప్రాజెక్ట్ గురించి అది ఇది ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ అయిన దగ్గర నుంచి ఆఫర్ లెటర్ వచ్చే లోపల డిస్కషన్స్ లో జనరల్ గా డిస్కషన్ అంతా జరిగిన తర్వాత తను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, జాయిన్ అవ్వను అని అనుకొని ఆ సీనియర్ డెవలపర్ ఎవరికైతే ఉన్నారో
వాళ్ళకి వెళ్ళేసి నాకు ఇంత ప్యాకేజ్ ఇచ్చారండి అని చెప్పాడు ఫ్రెండ్స్. బట్ యాక్చువల్లీ థింగ్ ఏంటి అంటే అక్కడ ఉన్న సీనియర్ డెవలపర్కి తినకన్నా చాలా తక్కువ ప్యాకేజ్ అనమాట. అంటే లైక్ ఒక -10 అనుకోవచ్చు. తనకి ఇంటూ 7 ఎంతైతే వచ్చిందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తినకన్నా ఒక 3 years ఎక్కువ అండ్ ప్యాకేజ్ ఒక -10. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒక 3-4 years క్రితం జాయిన్ అయ్యారు. సో ఏమవుతుంది? సో ఆబ్వియస్లీ తను ఏంటంటే జాయిన్ అవ్వకూడదు అనుకున్న మైండ్ సెట్తోనైతే చెప్పాడు. బట్ లేటర్ సరే ఇది మంచి మంచి బ్రాండ్ నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి తను ఏంటంటే సరే అని జాయిన్ అయిపోయాడు ఫ్రెండ్స్. కానీ నిజంగా తను జాయిన్ అవ్విన దగ్గర నుంచి ఫస్ట్ 1 week 2 weeks అంతా బాగానే ఉన్నది. బట్ అక్కడి నుంచి కూడా ద వే దే బిహేవ్ కంప్లీట్లీ చేంజ్. నువ్వు ఇది కూడా చేయలేకపోతున్నావా, నేను మీద హై హోప్స్ పెట్టుకొని తీసుకున్నావు. ఏమన్నా అంటే సింపుల్ డైలాగ్, మేనేజర్ నీకు అంత ప్యాకేజ్ ఇచ్చి తీసుకున్నారు, నువ్వేమొచ్చి ఇది కూడా చేయలేకపోతున్నావు, నీ అంతటి నువ్వే అన్ని కనేసుకోవాలి, ఫంక్షనల్ నాలెడ్జ్ ఏముంది, నీ అంతటి నువ్వు డాక్యుమెంట్లో అన్ని చదివేసి తెచ్చేసుకోవాలి, కోడ్ ఉంది నీకు కోడ్ ఇచ్చాం కదా వెంటనే నువ్వు చేసేయాలి అని చెప్పి డే 1 నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక విధంగాన అలా జరుగుతూ వచ్చింది ఫ్రెండ్స్. 2 months అనమాట. ఆ 2 months తను చేసేసిన తర్వాత ఇంకా ఆ ప్రెషర్ అనేది తట్టుకోలేక, ఎందుకంటే ప్రతిసారి నీకు ఇంత పే చేస్తున్నారు, నువ్వు పే చేస్తున్న దానికి యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ వర్క్, నువ్వు దానికి సఫిషియెంట్గా వర్క్ చెయ్యాలి అని హెవీలీ తన మీద ప్రెషర్ అయితే పెంచడం జరిగింది. ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, 3 months చేశాడు. 2 to 3 months చేసిన తర్వాత ఇంకేం చేస్తామని చెప్పేసి మళ్ళీ మంచి కంపెనీ అనుకోని జస్ట్ 3 months చేసేసి ఆ కంపెనీలోంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ అంతా మనం చూసుకున్నట్టయితే there are all kinds of scenarios in everywhere friends. దానికి మనం ఇంకేం చేయలేం. we have to look and go forward అనమాట. సో ఫస్ట్ సినారియోలో మనం చూసుకున్నట్టయితే ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇస్ ఎప్పటికప్పుడు మన మేనేజర్తో 1-to-1 అనేది కండక్ట్ చేసుకుంటూ మన మేనేజర్ని అడగాలి వాట్ ఈస్ ద సిచ్యువేషన్. అండ్ ఎప్పుడైతే మనం ఈ వీకెండ్స్ వర్క్ చేస్తామో మనకి టైం అనేది లేదు, బౌండరీస్ అనేవి లేవు, ఎంతన్నా పని చేయగలము అని మనం ఎప్పుడైతే అక్కడ ఒక ప్రొజెక్షన్ క్రియేట్ చేసుకుంటామో దెన్ డెఫినెట్లీ మనకు ఆ ప్రొజెక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ వెన్ వీ డోంట్ ఆస్క్ దే వోంట్ గివ్ అనమాట. అండ్ సెకండ్ సినారియోలో ఇట్స్ అన్ ఎవిడెంట్ మిస్టేక్. మనం ఎప్పుడు కూడా మన శాలరీ వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీకి చెప్పకూడదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేనే 2021లో ఒక పలానా కంపెనీలోనో ఒక పలానా శాలరీ జాయిన్ అయ్యాను. అదే ప్రాజెక్ట్లో అదే ఎక్స్పీరియన్స్కి 2024లో డెఫినెట్లీ నాకు అప్పుడు ఏదైతే ఇచ్చారో దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఇస్తారు. బికాజ్ యాజ్ ద ఇయర్స్ కీప్ ఇంక్రీజింగ్ ద బడ్జెట్ స్టార్ట్స్ గ్రోయింగ్, ద నంబర్స్ స్టార్ట్ చేంజింగ్. సో డెఫినెట్లీ అదే జరుగుతుంది. ఇప్పుడు ఎవరన్నా నేను లెట్స్ సే ఒక 15కి జాయిన్ అయ్యాను అనుకుందాం, ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి 25 ఇచ్చి తీసుకుంటారు లేదా 20 ఇచ్చి తీసుకుంటారు. డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది అరే అప్పుడు 15 ఇచ్చా నాకు 20 ఇచ్చారు అని చెప్పి. సో వీ షుడ్ నెవర్ ఎవర్ డిస్కస్ ద సాలరీస్ విత్ ఇన్ ద టీమ్. సో ఎప్పుడైనా కూడా we have all kinds of scenario, we should be prepared to handle everything, but most important thing ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎక్కడైనా కూడా కంట్రోల్ మాత్రం తప్పకూడదు. that will become a much more of a bigger issue.